నమస్కారం అండి. సుభాన్ అల్లా ఆదవర్సే. గుడ్ మార్నింగ్. రామ్ రామ్. నమో అర్హంతో, నమో బుద్ధాయ, ఓం నమ శివాయ, జై శ్రీమన్నారాయణ. మన సృష్టి అనేది నొప్పితో ఎలా మొదలైంది? మానవునిగా అవతరించటం వెనక, సకల జీవరాశి అభివృద్ధి వెనక నొప్పి ఎలా కారణము, ఉపవాసం ఎలా కారణము, స్టార్వేషన్ ఎలా కారణము, క్రేవింగ్ ఆహారం తక్కువగా ఉండటం వల్ల, స్ట్రెస్ ఉండటం వల్ల, నొప్పి కలగటం వల్ల మనం ఎదుగుతున్నాం. మనం ఎదగాలి అనంటే, ఒదిగి ఉండాలి అనంటే, ఎదగాలి అనంటే, మన సమస్త కణజాలం వృద్ధి చెందాలి అనంటే, మన 4 కాలాల పాటు జీవించాలి ఆరోగ్యంగా అంటే ఏంటంటే శరీరానికి ఎప్పుడు కూడా స్టార్వేషన్ మోడ్లో, ఉపవాసం మోడ్లో ఉంచాలి అనే ఆ అటయోగ ప్రదీపిక చెబుతోంది. ఎందుకు దుఃఖం వస్తుంది? అవిద్య వల్ల దుఃఖం వస్తుంది. ఆ అవిద్యని తీసివేసే మార్గం ఏంటి? విద్య. దాన్ని ధర్మం అంటాం. ధర్మాన్ని అనుసరించావు. ధర్మం అంటే శాస్త్రం. శాస్త్రీయబద్ధ ఆహార, విహార, వ్యవహార, విచార, ఆచారాల పట్ల నీకు ధర్మం, అన్ని సైంటిఫిక్ లివింగ్ శాస్త్రీయబద్ధంగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉన్నావు. అప్పుడు నీ యొక్క కారణం, దుఃఖానం తొలగిపోతుంది. అప్పుడు ఆనందంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. సో అందుకే ఈ శాస్త్రాన్ని, సైన్స్ని మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, మన పూర్వీకులు ఎంత గొప్ప మేధావులో మీరు అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఎంత గొప్ప మెథడాలజీ ఇచ్చారు. ప్రపంచంలో జాపనీయులు మొత్తం వాళ్ళ యొక్క స్పిరిచువాలిటీని అంతా మార్చేశారు. అవునా? షాప్ ఫ్లోర్ వాళ్ళ ప్రొడక్టివిటీకి ఉపయోగించుకున్నారు. వాళ్ళు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికే, పూర్తి అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారడానికి వాళ్ళ స్పిరిచువాలిటీని ఉపయోగించుకున్నారు. మన దేశంలో మనం ఉపయోగించుకోవట్లేదు. అందుకే ఏం చెప్పాడు వివేకానందుడు? అయ్యా, నువ్వు దేవుని గురించి మాట్లాడు, నువ్వు ఫస్ట్ కర్మయోగిగా అన్నాడు ఇండియాలో. నువ్వు మొట్టమొదలు అంకితభావంతో పనిచేయడం మార్చుకో, నువ్వు మొదలు నీ పని చేయడం నేర్చుకోమని చెప్పాడు. నిష్కామ కర్మయోగం, మొదలు కర్మయోగిగా. అదే పాశ్చాత్య దేశంలోకి వెళ్ళాడు. వాళ్ళకి ఏం చెప్పాడు? వాళ్ళంతా కర్మయోగులే, వాళ్ళకి ఏం లేదు, సరెండర్ లేదు, ఈగో ఉంది, సరెండర్ లేదు. అందుకే వాళ్ళకి ఏం చెప్పాడు? భక్తి యోగం చెప్పాడు. ఇండియాలో మనకి ఏం చెప్పాడు? కర్మయోగం చెప్పాడు. సో అందుకే మనం ఏంటంటే, మన యొక్క మార్గాన్ని, మనం ఈ యొక్క సెల్ మెంబ్రెయిన్ ఏంటి, రిలీజ్ ఏంటి, ఫ్యాటీ యాసిడ్, మన యొక్క సైక్లిక్ ఆక్సిజనేజ్ కాంపౌండ్స్ రిలీజ్ అయ్యాయి, COX-1 COX-2 రిలీజ్ అయ్యాయి. సో ఈ యొక్క COX-1 COX-2 అనేవి ప్రోస్టాగ్లాండిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ సైక్లిక్ ఆక్సిజనేజ్ కాంపౌండ్స్ అనేవి ప్రోస్టాగ్లాండిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ముఖ్యంగా 2 రకాల ప్రోస్టాగ్లాండిన్స్, చాలా రకాల ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటాయి. 2 రకాలైనటువంటి ప్రోస్టాగ్లాండిన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ 2 రకాలైనటువంటి ప్రోస్టాగ్లాండిన్స్, ఆ 2 ప్రోస్టాగ్లాండిన్స్ 2 రకాల పనులు చేస్తాయి. సో ఈ యొక్క విషయాలు అర్థం చేసుకుంటే మనం ఎంతో తొందరగా మనం యోగాలో ముందుకు వెళ్తాం. వ్యాయామం చేసేప్పుడు మనకు నొప్పులు వస్తాయి. ఆ నొప్పులు దేనివల్ల వస్తున్నాయి? COX-1 COX-2 అనేటువంటి వాటి వల్ల నొప్పులు వస్తున్నాయి. ఆ నొప్పులు వచ్చాయనంటే తెల్లవారేసరికి ఆ నొప్పులు పోవాలి. ఆ నొప్పులు పోవడానికే మనం నేర్చుకుంటున్నాం. నొప్పులు పోలేదు అని అంటే ఏంటి? ఆ నొప్పులు ఉన్నాయని మీరు యోగాకి వెళ్ళారు, నొప్పులు ఉన్నాయని చెప్పేసి మాత్ర వేసుకున్నారనుకోండి, ఏ ఇబ్యూప్రోఫెనో, పారాసిటమాలో, లేకపోతే మెఫ్టాలో వేసుకున్నారనుకోండి, మీరు మీ వ్యాధులు పోవు. అది యోగా కాదు. ఆ నొప్పిని ఏ విధంగా మనం కణజాలాన్ని వృద్ధి చేయడానికి, పునరుజ్జీవనం చేయడానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. సో ఈ యొక్క సైక్లిక్ ఆక్సిజనేజ్ కాంపౌండ్స్ అనేవి ఏమవుతాయంటే, ఈ COX-1 COX-2 ఇది మన నొప్పికి కారణం. సో మన ఇబ్యూప్రోఫెన్ తీసుకున్నప్పుడు ఇవే తీసివేస్తాయి, ఇవి ఉత్పత్తి అయ్యాయి. అవునా? సో ఈ సైక్లిక్ ఆక్సిజనేజ్ కాంపౌండ్స్ దేన్ని ప్రొడ్యూస్ చేస్తాయంటే, ఫర్దర్ చెప్పాను కదా, అబార్షన్ లాంటివి, ఆ తర్వాత కలగజేసేటువంటివి ఏమంటాం? ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని అంటాం. ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని అంటాం. సో PGE అనేది PGF2 ఆల్ఫా, మన PGE2 అనేటువంటి 2 రిలీజ్ అవుతాయి. ఈ 2 ప్రోస్టాగ్లాండిన్స్లు, ముఖ్యంగా PGE2, PGF2 ఆల్ఫా అయితే ఉందో ఇది చాలా ముఖ్యం. ఈ PGF2 ఆల్ఫా అయితే ఉందో ఇది హెపరోసైట్ గ్రోత్ ఫ్యాక్టర్, హెపరో గ్రోత్ ఫ్యాక్టర్ అని అంటాం. గ్రోత్ ఫ్యాక్టర్ అనేటువంటి దాని సిగ్నలింగ్కి ఇది ఉపయోగపడుతుంది. ఈ PGE2 అనేది ఎనబాలిక్. సో ప్రోటీన్ సింథసిస్ చేయడానికి, ఎనబాలిక్ కార్టిజోల్స్ని రిలీజ్ చేయడానికి, ఆ తర్వాత సో ఎనబాలిక్ ఆండ్రాయిడ్ రిసెప్టార్స్ని యాక్టివేట్ చేయడానికి సో ఇది ఉపయోగపడుతుంది. ప్రోటీన్ సింథసిస్కి ఇది ఉపయోగపడుతుంది.
ఈ ప్రోటీన్ సింథసిస్ మొదలు ఆ ప్రోటీన్ సింథసిస్ కావాలనేటువంటి క్రియ మొదలవుతుంది. అంతేకాదు ఈ PGE2 అనేది అయితే ఉందో ఈ HGF అనేది రిలీజ్ అయింది. ఇక్కడ వరకు మనకు అర్థమైందంటే ఈ HGF అనేది నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఈ ఎప్రోసైడ్ గ్రోత్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది ఇమ్యూన్ రెస్పాన్స్ని ఎలిసిట్ చేస్తుంది. ఈ యొక్క ఎప్రోసైడ్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అది నెక్స్ట్ దాన్ని యాక్టివేట్ చేస్తుంది ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఈ యొక్క చర్య మనం ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తున్నామో ఎంత స్ట్రెచ్ చేస్తే అంత అరాసిడానిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత స్ట్రెచ్ చేస్తే అంత HGF. ఈ HGF అనేది చాలా కీ పారామీటర్. ఇది ఎంత రిలీజ్ అవుతే మన యొక్క కండరం అంత తొందరగా మెటబాలిజం పెరుగుతుంది, మన కండరం యొక్క పరిమాణం పెరుగుతుంది, అందులో ఉండేటువంటి మైటోకాండ్రియా సంఖ్య పెరుగుతుంది, అందులో ఉండేటువంటి కేంద్రాలు పెరుగుతాయి. అందుకే ఎంత అరాచిడానిక్ రిలీజ్ చేస్తే ఎంత HGF రిలీజ్ చేస్తే దాన్ని ఉపయోగించుకోవాలి. దాన్ని ఎంత ప్రొడ్యూస్ చేస్తే దాన్ని అంత ఉపయోగించుకుంటే అంత తొందరగా మన కండరాలు అభివృద్ధి చెందుతాయి. సో ఈ యొక్క విషయాలు అర్థం చేసుకుంటే మనం ఎంతో తొందరగా మనం యోగాలో ముందుకు వెళ్తాం. సో అందుకనే యోగాలో యుక్తి దేనికి ఎంతసేపు సృష్టి క్రమం చేయాలి, ఎంతసేపు రక్షణాక్రమం చేయాలి, ఎంత తీవ్రతతో చేయాలనేది నీ యొక్క శరీరం యొక్క తత్వాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఎంత అరాసిడానిక్ యాసిడ్ తీసుకోగలుగుతావు, ఎంత ఉత్పత్తి చేయగలవు, ఈ HGFని ఎంత ఉత్పత్తి చేయగలవు అనేటువంటి విషయం నీ యొక్క సాధనని బట్టి ఉంటుంది. అక్కడే యోగా టీచర్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ముఖ్యం. అవునా? మొదలు పెట్టాలి. ఎంత తొందరగా నువ్వు యోగాల ముందుకు వెళ్తావు, ఎంత తొందరగా నీ కండరాలు వస్తాయి, ఎంత తొందరగా నీ మెటబాలిజం పెరుగుతుంది అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద? అరాసిడానిక్ యాసిడ్, HGF. ఈ HGF అనేది ఫర్దర్ ఏం చేస్తుంది? ఈ HGF ఏదైతే ఉందో ఇది ఒక గొప్పనైనటువంటి పని చేస్తుంది. దీన్ని ఏం చేస్తుంది? ఇమ్యూన్ రెస్పాన్స్ అని అంటాం. IGF అనేటువంటి ఇదంతా కూడా దీన్ని ఏమంటాం? ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అని అంటాం. అంటే నొప్పి. ఈ నొప్పి అనేది ఎలా మొదలైంది, నొప్పి ఎలా చేసాం? జిమ్లో అతను ఎత్తుతున్నప్పుడు ఈ సెల్ రప్చర్ ఎలా అవుతుంది? రప్చర్ అవుతుంది. కానీ ఆ సెల్ రప్చర్ వల్ల ఏమవుతుంది? మజిల్ ఈ విధంగా డెవలప్ అవుతుంది. మనం యోగా చేసేప్పుడు కూడా సెల్ రప్చర్ అవుతుంది. ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి. కానీ దీన్ని ఎలా మార్చుకోగలుగుతాం? మ్యాక్సిమం ఇందులో ఈ HGF అనేది 2 పనులు చేస్తుంది. అవునా? ఈ HGF అనేది ఫర్దర్ ఏం చేస్తుందో తెలుసా అండి? ఈ మన కణజాలం కింద ఉండేటువంటి శాటిలైట్ సెల్స్ అని ఉంటాయి, దీనే క్వయసెంట్ ఆర్ మయోస్టెమ్ సెల్స్ అని అంటాం, శాటిలైట్ సెల్స్ అని అంటాం, క్వయసెంట్ సెల్స్ అని అంటాం, క్వయసెంట్స్ ఫినామినా అని అంటాం. ఈ HGF ఏదైతే ఉందో ఈ HGF అనేది సెల్ మెంబ్రెయిన్ విచ్ఛిన్నమైపోయింది. ఈ సెల్ మెంబ్రెయిన్ కింద ఉండేటువంటి మయోస్టెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ మయోసెల్స్ అనేవి మయోస్టెమ్ సెల్స్ అనేవి యాక్టివేట్ కావడం వల్ల ఈ యొక్క క్వయసెంట్ సెల్స్ యాక్టివేట్ కావడం వల్ల అవి రిలీజ్ అవుతాయి, బయటికి రిలీజ్ అవుతాయి. ఆ సెల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇవి మాతృకణాలు. ఈ మాతృకణం రిలీజ్ కావాలని అవి ఏం కావాలి? ఇలా రిలీజ్ అయిపోయింది. మయోస్టెమ్ సెల్ ఒకటి రిలీజ్ అయింది. ఈ విధంగా రిలీజ్ కావాలని ఏం చేయాలి? దీన్ని ఏమంటాం? యాక్టివేషన్ అని అంటాం. ఈ మాతృకణాలని నిద్రావస్థలో సుషుప్తావస్థలో ఉండేటువంటి ఆ యొక్క నిద్రావస్థలో ఉండేటువంటి నీ యొక్క మాతృకణాలు ఏ విధంగా అయితే తల్లి గర్భంలో అవునా సో ఒక కణం అవునా పూర్తి అండంగా ఎలా మారిపోతుందో అలాగే ఈ యొక్క కణజాలంలో కింద నిద్రపోతున్నటువంటి ఈ యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో సుషుప్తావస్థలో ఉండేటువంటి ఆ కణాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తావస్థలోకి రావడాన్ని యాక్టివేషన్ అని అంటాం. యాక్టివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఏది యాక్టివేట్ చేస్తుంది? HGF అనేది యాక్టివేట్ చేస్తుంది. ఆ విషయం మీరు గ్రహించాలి. HGF ఏది యాక్ట్ చేస్తుంది? PGE2 అనేది HGFని, PGF2 ఆల్ఫా అనేది HGFని యాక్టివేట్ చేస్తుంది.
ఆ PGF2 ఆల్ఫా అనేది HGFని యాక్టివేట్ చేస్తుంది. HGF అనేది మయోసెల్స్ని. PGF2 ఆల్ఫా అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఈ స్ట్రెచ్ వల్ల, ఈ సెంట్రిక్ స్ట్రెచ్లోనే ఈ PGF2 ఆల్ఫా అనేది మ్యాక్సిమం ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే యోగా అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. దేనికి? లీన్ మజిల్ డెవలప్ చేసుకోవాలంటే. నువ్వు కిక్ బాక్సింగ్లోనూ, నువ్వు ఏరోబిక్స్లోనో, లేకపోతే నువ్వు వేరే వ్యాయామాలు నువ్వు పరిగెత్తడం వల్ల, జిమ్కి వెళ్ళి నువ్వు ఏదో ఎక్సర్సైజ్ చేయడం వల్ల యూ కెన్ నెవర్ డెవలప్ లీన్ మజిల్. లీన్ మజిల్ డెవలప్ కావాలంటే ఈ సెంట్రిక్ స్ట్రెచ్. సో PGF2 ఆల్ఫా అనేది ఈ స్ట్రెచ్లోనే రిలీజ్ అవుతుంది. అందుకే గ్రోత్ ఫ్యాక్టర్స్ ట్రిగ్గర్ చేసేది PGE2, PGF2 ఆల్ఫా. ఇక్కడితో వాటి పని అయిపోలేదు, వీటి పని ఇంకా చాలా ఉంది. వీటి పని మొదలు HGFని యాక్టివేట్ చేయాలి. చేయగానే సెల్ మెంబ్రేన్ కింద ఉండేటువంటి మయోస్టెమ్ సెల్స్ రిలీజ్ అవుతాయి. అవి యాక్టివేషన్ కాగానే ఏం చేయాలి? అవి మల్టిప్లై కావాలి. దాన్ని ఏమంటాం? ప్రొలిఫరేషన్ అని అంటాం. ఇలా రిలీజ్ అయిపోయి ఈ యొక్క సెల్స్ ఏమవుతాయి? మల్టిప్లై అయిపోతాయి. ఏ విధంగానైతే శిశువు యొక్క గర్భంలో ఆ యొక్క మాతృకణం ఏ విధంగా అయితే పురుష కణం స్త్రీ కణం కలిసిందో, జైగోట్ ఫామ్ అయిందో, అదేమవుతున్నాయి? కణాలు వృద్ధి చెందుతున్నాయి. దాన్ని ఏమంటాం? ఆ కణాలు మల్టిప్లై కావడాన్ని ఏమంటాం? ప్రొలిఫరేషన్ అని అంటాం. ప్రొలిఫరేషన్ అని అంటాం. ఇలా ఎన్నో కణాలుగా విడిపోతాయి. యాక్టివేషన్ దాన్ని ఏమంటాం? ప్రొలిఫరేషన్. దీన్ని మల్టిప్లికేషన్ అని అంటాం. డాటర్, ఇందులో రెండు రకాలు ఉంటాయి. మాతృ కణాలు, వాటి యొక్క డాటర్ కణాలు, వాటి యొక్క పిల్లలు. ఆ పిల్ల కణాలు, తల్లి కణాలు ఏమవుతాయి? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయి? మళ్ళీ సెల్ కిందకి వెళ్ళిపోతాయి. మళ్ళీ రాబోయేటువంటి సెల్ ఏదైతే ఉంటుందో, కాబోయేటువంటి కొత్త కణం ఏదైతే ఉందో, ఈ కణం ఏదైతే ఉందో, ఈ కణం ఇప్పుడు పరిమాణం పెరగబోతోంది. అలా మళ్ళీ ఈ కణం కిందకి వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి ఏదైతే వచ్చాయో మళ్ళీ రిలీజ్ అవ్వడానికి మాతృ కణాలు మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతాయి. సో అవి ఏం చేస్తాయి? బయటకు వచ్చేస్తాయి. అవి మళ్ళీ సెల్ ప్రొలిఫరేషన్ అవుతాయి. వందల సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. మిగతా సెల్స్ అన్నీ కూడా మాతృ కణాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి వెనక్కి వెళ్ళిపోతాయి. డాటర్ సెల్స్ మాత్రమే కింద, వాటి కూతుర్లు మాత్రమే డాటర్ సెల్స్ అంటాం. వాటి యొక్క కూతుర్లు మాత్రమే, కూతురు కణాలు మాత్రమే బయటికి వస్తాయి. ఈ కణాలు నెక్స్ట్ డిఫరెన్షియేషన్. ఈ కణాలని మళ్ళీ డ్రైవ్ చేయాలి, వెనక్కి తీసుకెళ్ళాలి. ఈ కణాలని ఏం తీసుకెళ్తుంది? ఈ కణాలన్నింటినీ మళ్ళీ కణజాలం లోపలికి తీసుకెళ్ళాలి. ఈ కణాన్ని అభివృద్ధి చెందడానికి కేంద్రాలుగా మార్చాలి. ఆ ప్రక్రియ కావడానికి దీనికి ఏం కావాలి? గ్రోత్ హార్మోన్స్ కావాలి. ఇవి లోపలికి తీసుకెళ్ళాలి. వీటిని అన్నింటిని తీసుకెళ్ళాలంటే నెక్స్ట్ ఏం కావాలి? గ్రోత్ కావాలి, ఇమ్యూన్ రెస్పాన్స్ కావాలి, ఇక్కడ రిపేర్ కావాలి. ఇక్కడ మొదలు డ్యామేజ్ అయింది, కణజాలం అనేది విచ్ఛిన్నమైంది. సో ఒకవైపు ఈ కూతురు కణాలు రిలీజ్ అయ్యాయి, ఇంకోవైపు ఏమవుతుంది? ఈ PGE2 అనేది ఏం చేస్తుంది? IGF-1ని యాక్టివేట్ చేస్తుంది ఇంకోవైపు. సో రెండు ప్రక్రియలు జరుగుతాయి ఇక్కడ. ఈ PGE2 ఏదైతే ఉందో, IGF-1, ఇది చాలా ఇంపార్టెంట్. మన ఫ్యాట్ని తీసేసేది ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది. ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ 1, ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ 2 రెండు ఉంటాయి. ముఖ్యంగా ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 ఏమవుతుంది? అది ఎనబాలిక్ అని అంటాం. అది ఫ్యాట్ డిజాల్వింగ్ చేసేది ఎనబాలిక్ అని అంటాం. ఎనబాలిక్ యాక్షన్ని ట్రిగ్గర్ చేస్తుంది. దీన్నే ఎనబాలిక్ అని అన్నాం. ఎనబాలిక్ యాక్షన్ని ఈ IGF-1 ఏదైతే ఉంటుందో, ఆ IGF-1 అనేది ఇమ్యూన్ రెస్పాన్స్ IL-1, ఇంటర్లూకైన్ రెస్పాన్స్ అని అంటాం, IL-2, IL-5, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్, ఇవన్నీ కూడా ఇమ్యూన్ రెస్పాన్స్. ఏదైతే సైట్ ఉందో ఆ సైట్లోకి, ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్లోకి అవునా న్యూట్రోఫిల్స్ని, ఆ తర్వాత అవునా సో ఈ యొక్క మోనోసైట్స్ని, న్యూట్రోఫిల్స్ని, ఫాగోసైట్స్ని మొత్తం అక్కడ సైనికుల్ని మొత్తం అక్కడ రిపేర్ చేయడానికి డ్యామేజ్ సైట్కి మొత్తం ఇమ్యూన్ రెస్పాన్స్ IL-1, IL-2 అనేది అక్కడికి పంపిస్తాయి. మొత్తం పోషక పదార్థాలని మొత్తం ఎక్కడైతే యుద్ధం వస్తుందో, ఎక్కడైతే కరువు కాటకాలు వస్తాయో, ఎప్పుడైతే ముంపు వచ్చిందో, ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ వెంటనే ఏం చేస్తాం మనం? అక్కడ వాళ్ళకి ఆహారము
అవును, అక్కడ కావాల్సినటువంటి ఆహారం, అక్కడ కావాల్సినటువంటి నీళ్లు, అక్కడ కావాల్సినటువంటి సైనికుల్ని పంపిస్తాం. అలాగే మన యొక్క శరీరం కూడా వీటన్నిటినీ అక్కడికి పంపిస్తుంది, పోషక పదార్థాలని. అందుకే మన శరీరంలో ఆ పోషక పదార్థాలు ఉండవు, ఒకవేళ లేవు పంపించలేవు. అందుకే చెప్పాను పోషక పదార్థాలు అనేవి చాలా ముఖ్యం. అప్పుడు ఈ న్యూట్రోఫిల్స్ అవన్నీ కూడా అనేక రకాలైనటువంటి కణాలు అక్కడికి రిపేర్ చేసేటువంటి సైనికులు అక్కడికి వెళ్తారు, ఆ డ్యామేజ్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ రష్ అవుతాయి, అక్కడ రిపేర్ చేయడానికి వెళ్తాయి. ఆ రిపేర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి ఇవన్నీ రిపేర్ చేయడానికి వెళ్తే ఇంకోవైపు PGU-TAL ఈ 2α అని IGF-1 ఏదైతే ఉందో, IGF-2 ఏదైతే ఉందో రిమైనింగ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఏ గ్రోత్ ఫ్యాక్టర్స్ని యాక్టివేట్ చేస్తుంది? సో మెకానిక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ముఖ్యంగా ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ FBF అని అంట, FGF అని అంట, MGF అని మెకానికల్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటాం, FGF గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం, హార్మోన్స్ అని అనబాలిక్ ఆండ్రాయిడ్స్. సో నెక్స్ట్ గ్రోత్ రెస్పాన్స్ అంటే దీన్ని ఏమంటాం? ఇమ్యూన్ రెస్పాన్స్ అని అంటాం. ఏది ఈ యొక్క రిపేరు చేయడానికి IL-1, IL-2, IL-5 ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ వెళ్తుంది. ఈ యొక్క ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ సెల్ బయటికి వెళ్ళగానే అక్కడ ఉండేటువంటి రిసెప్టార్స్ యాక్టివేట్ అవుతాయి. అక్కడ ఉండేటువంటి రిసెప్టార్స్ యాక్టివేట్ కావడానికి అక్కడ టెస్టోస్టెరాన్ ఇవన్నీ కూడా హార్మోన్స్ అనేవి ప్లే చేస్తాయి. సో థర్డ్ లెవెల్, సెకండ్ లెవెల్ ఏంటంటే ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది అవుతుంది. ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ ఫాలోడ్ బై గ్రోత్ రెస్పాన్స్. సో ఆ గ్రోత్ రెస్పాన్స్ ఏంటి? గ్రోత్ అంటే ఏంటి? సో ఆ యొక్క కణజాలం మీద ఉండేటువంటి విండోస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. అక్కడ ఆ ఏరియాలో ఉండేటువంటి ఛానల్స్ అన్నీ సైనికులు వెళ్ళడానికి, ఈ యొక్క బండ్లు వెళ్ళడానికి టెంపరీగా ఏం చేస్తామన్నా రోడ్లు వేసేస్తాం, అవునా? ఎందుకంటే రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. అందుకని వాళ్ళకి ఆహార పదార్థాలు చేర్చాలంటే అక్కడ ముంపుకు గురైంది, అక్కడ ఆహార పదార్థాలు చేయించాలంటే ఏం చేయాలి? టెంపరీగా బ్రిడ్జులు కట్టాలి సైనికులు, టెంపరీగా రోడ్లు వేయాలి. ఆ టెంపరీగా రోడ్లు, ఆ బ్రిడ్జులు కట్టడాన్ని ఏమంటాం? గ్రోత్ రెస్పాన్స్ అని అంటాం. అప్పుడే పోషక పదార్థాలు లోపలికి వెళ్ళగలవు. సో ఇవన్నీ ఈ రిపేరింగ్ ఇవన్నీ ఏం చేస్తాయంటే వీటిని ఏం చేస్తాయి? అప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి. సో ఇమ్యూన్ రెస్పాన్స్ ఫాలోడ్ బై ఏమవుతుందనంటే నెక్స్ట్ గ్రోత్ రెస్పాన్స్ వస్తుంది. ప్రోస్టాగ్లాండిన్స్ ఎలా రిలీజ్ అవుతాయి? ఈ ప్రోస్టాగ్లాండిన్ అనేది హెపరోగ్రోత్ ఫ్యాక్టర్ని ఎలా యాక్టివేట్ చేస్తుంది? ఆ హెపరోగ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఆ నిద్ర సుషుప్తావస్థలో ఉండేటువంటి మయోసెల్స్ని, శాటిలైట్ సెల్స్ని, మాతృ కణాలను ఎలా రిలీజ్ చేస్తుంది? ఆ కణాలు అనేవి ఎలా మల్టిప్లై అవుతాయి? ఆ కణాలు మళ్ళీ ఈ యొక్క డ్యామేజ్ అయినటువంటి కణం లోపలికి వెళ్ళాలి అని అంటే ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఒకటి ఉంటుందని, ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ వరకు మనం వచ్చాం. సో IGF-1 అనేది ఉంటుందని, IGF-2 ఉంటుందని. ఈ IGF-1, IGF-2 ఎలా పనిచేస్తుంది? ఆ తర్వాత అది గ్రోత్ హార్మోన్స్ని, ఆ తర్వాత గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎలా రిలీజ్ చేస్తుంది? సో ఆ మూడో ప్రక్రియ పూర్తిగా అవగాహన చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోగా అనేది యోగిగా మార్చడానికే, భోగిగా ఎంజాయ్ చేయడానికి కాదు కదా, చెప్పాను కదా. సో నీ యొక్క పూర్తి దుఃఖాన్ని ఫిజికల్, ఫిజియలాజికల్, సైకలాజికల్, మెంటల్ నీ యొక్క నామరూపంలో నుండి, ఈ పంచకోశాల నుండి సమూలంగా దుఃఖాన్ని తీసివేసేటువంటి మార్గం గురించి, దాని యొక్క శాస్త్రం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఏ విషయాలు అర్థం అవుతాయి అసలు ప్రపంచమే మారిపోతుందయ్యా. అందుకే యోగా అనేది ఒక గొప్ప శాస్త్రం. మనం ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో చేసేటువంటి సృష్టి క్రమం మరియు విన్యాస క్రమంలో చేసేటువంటి రక్షణ క్రమం, అందులో చేసేటువంటి సృష్టి క్రమం, ఆ తర్వాత టిబెటియన్ 5 రైట్స్ క్రియాయోగం, టిబెటియన్కి సంబంధించినటువంటి విన్యాసానికి సంబంధించినటువంటి 5 క్రియాయోగాలు మనం ఈరోజు ఒకసారి సాధన చేయడానికి ప్రయత్నిద్దాం.
సో మొట్టమొదటి చేసేటువంటి శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి. ఇలా భుజాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కుడి పాదాన్ని ముందుకి, ఎడమ పాదాన్ని వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ వెనక్కి. తద్వారా మీ మెడని ఫ్రీ చేస్తూ, మీ వెన్నెముకని పూర్తిగా సడలిస్తూ, భుజాల్ని ఫ్రీ చేస్తూ, ట్రేపీజియస్, ఆ తర్వాత మీ యొక్క డెల్టాయిడ్, యాంటీరియర్, పోస్టీరియర్ అండ్ షోల్డర్. సో ఈ మజిల్స్ అన్నింటినీ ఫ్రీ చేస్తూ ఇప్పుడు మనం టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ సృష్టి క్రమం మొదలెడదాం. శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ అలా 7 సార్లు చేసి మళ్ళీ ఇలా శ్వాసను పీల్చుకొని వదిలేస్తూ, ఏ విధంగానైతే మీ యొక్క కార్డియాక్ రికవరీ రేట్ పెరుగుతుందో, ఏ విధంగానైతే మీ గుండె యొక్క సామర్థ్యం పెరుగుతుందో, అప్పుడు ఈ మధ్యలో ఇచ్చేటువంటి అంతరాయం చాలా తక్కువగా మనం ఇవ్వచ్చు. ఇప్పుడు సెకండ్ ఇచ్చేద్దాం. సో ఏ విధంగా చేతులు ఉంచండి, కాళ్ళని ఎడంగా ఉంచండి. రెండవది మళ్ళీ నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ మీ యొక్క ఫిట్ బ్యాండ్ వాచ్లో కానీ, మీ ఆక్సిమీటర్లో కానీ చెక్ చేసుకోండి మీ హార్ట్ రేట్ ఎంతకు వెళ్తుంది. సో 1 మినిట్ ఇలా రిలాక్స్ కాగానే మీ హార్ట్ రేట్ తగ్గిపోతుంది. సో 10 కౌంట్ తగ్గుతుందా, 15 కౌంట్ తగ్గుతుందా, 20 కౌంట్ తగ్గుతుందా చూసుకోండి. శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా మీ 2 చేతులని కిందకి, మళ్ళీ నడుములో ఉండే కండరాల్ని ఫ్రీ చేస్తూ. You will love it. We have to. Even in the winter also you can use, but in the winter you have Karakaya Shodhini, which flows like cream, in the winters. But you have another option for your kids, for you, sensitive skin or anything. Even that works. But one thing I wanted to give you, without any butters, natural butters, like a shea butter, etc., which is expensive, which is used in Karakaya Shodhini. So in this is, it is no butter in this at all. It is a very, very clear, mild, tearless shampoo it is. Okay? So a special process it is. For hair, for hands, for your body, for your clothes. It depends on your affordability, dear. You can use for everything. Understand? You can use it for cleaning, everything. See how much Guruji thinks? It's not that your Karakaya Shodhini, it is also very good fragrance. But this is special. I didn't mention any kind of the flavor or a fragrance name here. I don't want you to be conditioned by the name, but you should smell, you should experience and tell me, right? I've been thinking of introducing this for a long time. So, all purpose, Guruji, 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 Guruji. What a ladder. See? Can you see? And you have seen this, no? It is white, shining.
Why to waste, you see? It is steel, no? Okay. How is the shine now? So you will shine like this, you know? I'm not selling, we are not selling steel bowls and vessels. This is for showing